ఏందన్నా సినిమా ఎందుకు 500 కోట్లు 600 కోట్లు దేనికి పెడతారు అసలు? వాళ్ళు చూడరా సినిమా తీసిన తర్వాత? నచ్చడం సినిమా అదే. ఆ డైరెక్టర్ ఎవరు? ఆమెకి ఎందుకు ఇస్తారు అవకాశం? టాక్సిక్. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిన వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. నేను ఇదే కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. సో ఓవరాల్ గా యావరేజ్ ఫ్లాప్. నాకు నచ్చలేదు. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా కానీ ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు. ఒక బీజిఎం లేదు, ఒక ఫైటింగ్ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఒక కామెడీ లేదు. అందుకే నాకు నచ్చ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానండి. సో నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదమ్మా. ఏమండే కానీ నాకు సినిమా నచ్చలేదు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రాజస్థాన్ అనేది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. డిజాస్టర్ అన్న, డిజాస్టర్. అందరికి నమస్కారం అండి. వాట్ ఇస్ నేను పారిపోతున్నా సినిమా చూసి వచ్చి. సినిమా ఎలా ఉందండి? బాగుంది. అంటే ఎలా అనిపించింది మీకు? ఇలాగా మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపో. కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఎక్కడే సాంగ్ వస్తుంది సార్? అది సమం చూసుకుంటా, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2. మార్కస్ చెప్పు. తిన్నావా? పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. కన్న తల్లివని కూడా చూడమ్మా. ఇదో అమ్మని అడుగుతానంటాడు. ఇదేం కదరా బాబు. ఇప్పుడే వెళ్ళి మా అక్కకి చెప్తాను. సినిమా పోయిందిరా, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు క్లియర్ వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా? అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో నేను పారిపోతున్నా సినిమా చూసి వచ్చి. సినిమా ఎలా ఉందండి? బాగుంది. అంటే ఎలా అనిపించింది మీకు? ఇలాగా ఎలా అనిపించిందా? క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. మీరు కూడా బాగున్నారు. ఓకే నెక్స్ట్.